అన్మ్యూట్ చేసుకుని అందరూ ఒకసారి వెల్కమ్ సార్. Welcome, sir. Welcome, Madar, sir. Welcome, sir. Welcome. Welcome. సార్ స్క్రీన్ ఇస్ యువర్స్. Good morning. వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ అండి అందరికి. అండ్ ఇవాళ టాపిక్ వచ్చేసి మెయిన్ గా వెయిట్ గెయిన్ గురించి కాబట్టి, సో మీరు రెగ్యులర్ గా మనం బరువు పెరగడానికి చాలా మంది ట్రై చేస్తుంటారు. బరువు అంటే బాగా గుర్తుపెట్టుకోండి, మన భాషలో మజిల్ పెంచుకోవడం, ఫ్యాట్ ని తగ్గించుకోవడం, ఇది మన భాషలో మనం బరువు పెరగడం తగ్గడం అంటే. ఓకే, బరువు తగ్గాలంటే బరువు కాదు. సారీ. ఓకే, సో మెయిన్ గా బరువు పెరగడం తగ్గడం అనేది మన లైఫ్ లో ఒక భాగం అయిపోయింది. సో వెయిట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం వెయిట్ తగ్గాలన్నా పెరగాలన్నా కూడా కొన్ని టిప్స్ అనేది ఫాలో అవుతూ ఉండాలి. కొన్ని మనం అండర్ వెయిట్ లో ఉండి మనం హెల్త్ లైఫ్ స్టైల్ ని మెయింటైన్ చేసుకోలేదు అంటే కనుక చాలా వరకు మనం సివియర్ ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉంటాము. మనం ఇవన్నీ ఓవర్కమ్ చేసుకోవాలంటే కొంచెం అండర్ వెయిట్ ఉండకూడదు, మరి ఓవర్ వెయిట్ ఉండకూడదు. ఇప్పుడు ఈ మధ్య చూడండి, చాలా మంది అండర్ వెయిట్ లో ఉన్న వాళ్ళకి బోన్ కి సంబంధించిన సమస్యలు, అలాగే వాళ్ళకి సంబంధించిన బ్లడ్ కి సంబంధించిన సమస్యలు, హార్మోన్ చేంజెస్ ఎక్కువ రావటం, ఇవన్నీ జరుగుతాయి. చాలా మంది ఇళ్లలో పిల్లలు కానీ లేదా చాలా మంది పెద్దవాళ్ళు కానీ చాలా హెల్త్ ఇష్యూస్ సఫర్ అవుతూ ఉంటారు అనమాట. సో ఏదైతే హెల్త్ ఇష్యూస్ సఫర్ అవుతున్నారో వాళ్ళు చాలా మంది ఆ, ఆరోగ్య సమస్యలు మేజర్ గా లీన్ గా ఉండటం, అంటే లో మజిల్, లో బాడీ బోన్ డెన్సిటీ, లో బ్లడ్, ఇవన్నీ ఉండడం వల్ల జరుగుతుంది అనమాట. సో మీ కుటుంబంలో ఎవరైనా సన్నగా మీరు చూసారా రీసెంట్ గా? హ్యాండ్ రైస్ చేయండి. సన్నగా ఉండడం, బ్లడ్ తక్కువ ఉండడం, బోన్ వీక్నెస్ ఉండడం, ఎప్పుడు చూసినా డల్ గా ఉండటం, అరే ఏమైనా తింటావరా అన్నట్టు ఉండడం చూసారా ఎవరైనా? ఒకసారి హ్యాండ్ రైస్ చేయండి, చూసారా? సో ఇవన్నీ కామన్ గా జరుగుతూ ఉంటుంది అనమాట. సో అండర్ వెయిట్ గా ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. సో వీళ్ళు ఎవరైనా ఉంటే కనుక ముందు హెల్ప్ చేయండి వీళ్ళకి. సో ఈ కాల్లో కూడా చాలా మంది ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారు బరువు పెరగడానికి అనుకుంటే కనుక ఈ కాల్ మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఒకసారి వినండి. లేదా మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్ గా ఈ కాల్ ఏదైతే ఉందో వాళ్ళకి ఏమైనా అప్డేట్ నెక్స్ట్ టైంకి అప్డేట్ చేయండి. వాళ్ళకి కాల్ హెల్ప్ అవుతుంది అనమాట. సో నేను మీలాగే వచ్చాను, లైక్ చాలా కమ్యూనిటీకి 13 ఇయర్స్ బ్యాక్. నా పేరు షేక్ మధార్. లాస్ట్ 13 ఇయర్స్ గా ఈ కమ్యూనిటీలో ఉన్నాను. లైక్ నేను ఈ ప్రొడక్ట్స్ వాడటం వల్ల నా హెల్త్ లో చాలా ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాను. 13 కిలోల బరువు, 22 కిలోల బరువు పెరిగాను. అండ్ అలాగే మన బాడీలో హెల్త్ కండిషన్స్ చాలా ఓవర్కమ్ చేసుకున్నాను. లైక్ మజిల్ బిల్డప్ అయింది, హెల్త్ కండిషన్స్ చాలా బాగున్నాయి. సోరియాసిస్, ఎక్స్ట్రీమ్ ఎగ్జిమా ప్రాబ్లం ఉండేవి, ఇవన్నీ కంట్రోల్ అయింది. ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉండేది, అవన్నీ కూడా ఓవర్కమ్ చేసుకొని బ్యూటిఫుల్ గా ఎనర్జెటిక్ గా హెల్తీ లైఫ్ స్టైల్ ని లీడ్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఇప్పుడైతే నేను డే అంతా కూడా మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా యాక్టివ్ గా ఉంటాం. నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. నేను ఇప్పుడు ఫాస్టింగ్ లో ఉన్నా కూడా డే అంతా కూడా నేను చాలా యాక్టివ్గా ఉంటాను. లైక్ అలా ఫీలింగే ఉండదు అనమాట. ఫాస్టింగ్ ఉన్నామన్న ఫీలింగ్ కూడా మాకు ఉండదు అనమాట. సో ఈ కమ్యూనిటీ బాగా హెల్ప్ అయింది అనమాట. ఓకే, సో అండర్ వెయిట్ ఎందుకు ఉంటారు అసలు? అందరూ జనాలు ఎందుకు అండర్ వెయిట్ ఉంటారు లేదా ఒబేసిటీ ఎందుకు పెరుగుతున్నారు మనం చూద్దాము. మనం ఉండాల్సిన బిఎంఐ, మీ హైట్ కి వెయిట్ కి ఉండాల్సిన రేషియో అంటారు, కొలత అంటారు కదా. ఒక హైట్, ఒక వెయిట్ ఉన్న మనిషి రేషియో, దాన్ని బట్టి బిఎంఐ అంటారు. అంటే ఆ షేప్ డిజైన్ అవుతుంది అనమాట. బిఎంఐ పెరిగే కొద్దీ షేప్ అవుట్ అవుతున్నట్టు అర్థం అనమాట. సో ఈ బిఎంఐ ఏదైతే ఉందో, ఇది అండర్ వెయిట్ లో ఉన్న వాళ్ళకి 18 కంటే తక్కువ ఉంటే కనుక అండర్ వెయిట్ లో ఉన్నట్టు. 18 నుంచి 25 లోపు ఉన్నారంటే కొంచెం ఐడియల్ వెయిట్ లో ఫిట్నెస్ గా ఉన్నట్టు అనమాట. 25 కంటే దాటుతుంది అంటే కనుక, 30 దాటుతుంది అంటే కనుక ఒబేసిటీలోకి పెరుగుతున్నట్టు అనమాట. సో ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన ఇవాళ టాపిక్ లో అండర్ వెయిట్ కాబట్టి 18-20 కంటే తక్కువ ఉన్న వాళ్ళందరూ కూడా మెట బాడీ మాస్ ఇండెక్స్ అనేది బాగా తక్కువ ఉన్నట్టు అనమాట. సో దీని మీద మనం ఫోకస్ చేసుకోవచ్చు. మేజర్ కాజెస్ ఏంటి అండర్ వెయిట్ అవ్వడానికి? కాజెస్ ఏంటి అంటే కనుక మేబీ బికాస్ ఆఫ్ బ్లడ్ హార్మోన్ చేంజెస్ వల్ల కావచ్చు, అంటే బ్లడ్ తక్కువ ఉండటం, బాడీలో అబ్జర్ప్షన్ తక్కువ ఉండటం, ఓకే, ఇలాంటి వల్ల కావచ్చు. లేదంటే ఫ్యామిలీ జీన్స్, లైక్ వాళ్ళ కుటుంబాల సమస్యల వల్ల కావచ్చు. వాళ్ళ ఫ్యామిలీ ఫాదర్ మదర్స్ వాళ్ళు కొంతమంది సన్నగా ఉండడం, వాళ్ళ జీన్స్ వల్ల వీళ్ళకి రావడం కానీ, అబ్జర్ప్షన్ కోల్పోవడం కానీ జరుగుతుంది. ఇంకొంతమందికి ఎక్కువ స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల అండర్ వెయిట్ లో ఉండటం. ఇంకొంతమందికి డైజెషన్ ఇష్యూస్, అంటే వాళ్ళ అబ్జర్ప్షన్ కోల్పోవడం వల్ల మేజర్ గా జరుగుతుంది అనమాట. అంటే చిన్నపిల్లలకి అంటారు కదా మన ఇంట్లో. నాకు చిన్నప్పుడు అండర్ వెయిట్ లో ఉన్నప్పుడు నన్ను మా ఇంట్లో వాళ్ళు అనేవాళ్ళు, మా అమ్మమ్మ అనేది, అరే నువ్వు ఎంత తిన్నా కూడా నీ బాడీకి అంటదురా, నీ బాడీ తత్వరా అనేది. ఓకే, లేదా నీ పేగుల్లో పురుగులు ఉన్నాయి అన్నట్టు చెప్పేవాళ్ళు అనమాట. సో ఇలా చెప్తుంటే నాకు భయం వేస్తూ ఉండేది అనమాట. బరువు పెరగట్లేదు, ఇంకా అండర్ వెయిట్ గా ఉన్నాం, లోపల ఏదో ఉందంట అని. సో ఇలా ఫీలింగ్ అవుతూ ఉంటాం అనమాట. ఓకే, సో మేజర్ గా ఏంటి అండర్ వెయిట్ ఉండడానికి రీజన్స్ ఏంటంటే కానీ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, గట్ హెల్త్ ఇన్ఫెక్షన్స్ ఉండడం, నిజంగానే పొట్టలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల, అంటే మీ గట్ హెల్త్ ఈ అబ్జర్ప్షన్ కోల్పోవడం కానీ, లేదని ఏమైనా లోపల మీకు
ఏమైనా ఉండడం కానీ ఇలాంటి జరిగితే కనుక గట్ హెల్త్ బాగా ప్రాబ్లం అయితే కనుక జరుగుతుంది అనమాట. పూర్ డైట్, తక్కువ కార్బోహైడ్రేట్ లేదా ఎక్కువ కార్బోహైడ్రేట్ తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఎక్కువ కార్బోహైడ్రేట్ తక్కువ ప్రోటీన్ తీసుకోవడం వల్ల కూడా మజిల్ బిల్డప్ అవుతుంది. బాడీలో మజిల్ బిల్డప్ అవ్వాలంటే కొంచెం మజిల్ బిల్డ్ అయ్యేలాగా ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. ఇక్కడ ఏం జరుగుతుంది, ఎక్కువ కార్బోహైడ్రేట్ తీసుకున్నాను, తక్కువ ప్రోటీన్ తీసుకున్నారు, దీనివల్ల కూడా వాళ్ళ మజిల్ అనేది బిల్డప్ అవ్వదు. నాట్ కన్స్యూమింగ్ ఎనఫ్ క్యాలరీస్, అంటే సరిగ్గా భోజనం తినట్లా, పొద్దు నుంచి రాత్రి వరకు ఎంత కావాలో కావాల్సిన ఆహారాన్ని ప్రాపర్గా తీసుకోవట్లేదు. అన్నిటికంటే ఇంపార్టెంట్ పూర్ న్యూట్రిషన్ అబ్జర్ప్షన్, అంటే బాడీ తీసుకునే విధానాన్ని అబ్జర్ప్షన్ కోల్పోతుంది అనమాట. మీరు ఏం తిన్నా కూడా డైజెస్ట్ సిస్టమ్కి వెళ్ళిపోతుంది, ఏం తిన్నా కూడా డైజెస్ట్ అయిపోతుంది, కానీ అబ్జర్ప్షన్ చేసుకోవట్లేదు. బాడీ అబ్జర్వ్ చేసుకొని బాడీ సప్లై చేయట్లేదు. ఇదంతా మేజర్గా ఎందుకు జరగట్లేదు అంటే కనుక మీ ఇంటెస్టైన్స్ లో మీకు ఏదైతే ప్రాబ్లం ఉండడం వల్ల జరుగుతూ ఉంటుంది అనమాట. ఈటింగ్ డిసార్డర్స్, కొన్ని తినాలి కొన్ని తినకూడదు అని డివైడ్ చేసేసుకుంటారు. ఇవి కూడా ప్రాబ్లమ్స్ అనమాట. క్రానిక్ స్ట్రెస్, ఎక్కువ ఒత్తిళ్ళు ఉన్న ఒత్తిళ్ళ వల్ల వాళ్ళు ఏంటంటే అలవాట్లు మారిపోతాయి. టీలు, కాఫీలు, లేదంటే స్మోకింగ్, ఇలా అలవాటు మారిపోయి వాళ్ళు ఆ అలవాటు మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పడతారు. దానివల్ల ఏం జరుగుతుంది, వాళ్ళ హెల్త్ అనేది కండిషన్స్ కరెక్ట్ గా ఉండవు అనమాట. సో బాడీ టైప్ ని బట్టి ఉంటుంది, ఈటింగ్ డిసార్డర్స్ ఉంటాయి, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, లేదా కొన్ని కొన్ని జెనెటిక్, కొన్ని మెడికల్ కారణాల వల్ల కూడా అండర్ వెయిట్ అయిపోయి బరువు పెరగరు. ఇంకా చాలా వరకు చూడండి, షుగర్ వచ్చారు, చాలా అండర్ వెయిట్ అయిపోయి ఇంకా బరువు పెరగరు, చాలా సన్నగా మనిషి బల్లిలా ఉండేవాడు ఒక్కసారిగా షుగర్ వచ్చింది తగ్గిపోయాడు అంటారు. సో ఎందుకు, మెడికల్ కండిషన్స్ కొన్ని వల్ల, డిప్రెషన్ వల్ల కూడా జరుగుతుంది అనమాట. సో ఏం జరిగింది అండర్ వెయిట్ ఉండడం వల్ల మీ శరీరంలో అంటే కనుక మేజర్ గా డ్యామేజ్ వచ్చేది ఏంటంటే ఇమ్యూనిటీ పడుతుంది, రోగ నిరోధక శక్తి బాగా తగ్గిపోతూ ఉంటుంది అనమాట. అంటే మీ బాడీ శక్తిని కోల్పోతున్నారు అనమాట. మీ మజిల్స్, అంటే ఒక మనిషి నుంచోవాలన్నా లేదా ఒకసారి మాట్లాడాలన్నా కాన్ఫిడెన్స్ దెబ్బతీసేస్తూ ఉంటుంది అనమాట. మనిషి బెండ్ అవటం, వీక్నెస్ రావడం జరుగుతుంది అనమాట. ఇదే ఆడవాళ్ళలో ఉందనుకోండి, వైటమిన్ డెఫిషియన్సీ బాగా జరిగింది, ఫెర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడానికి ప్రాబ్లం అవుతుంది అనమాట. ఐదర్ ఒబేసిటీ ఉన్నా, ఐదర్ అండర్ వెయిట్ ఉన్నా, రెండు భాగాలు ప్రాబ్లమే. ఎందుకంటే అండర్ వెయిట్ లో ఉన్నారంటే ఉమెన్ ఏమవుతుంది, బ్లడ్ చాలా తక్కువ ఉంటుంది, స్కిన్ చాలా ఫాస్ట్ గా అవ్వదు, స్కిన్ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ అలాగే పీసీఓడి, పీసీఓఎస్ హార్మోన్ చేంజెస్ బాగా జరుగుతూ ఉంటాయి. బ్లడ్ చాలా తక్కువ ఉండడం వల్ల పీరియడ్స్ ఇంకా వీక్నెస్ వస్తూ ఉంటుంది అనమాట. ఓకే, దీని వల్ల వాళ్ళకి ఇంకా హెల్త్ ఇష్యూస్ రావడం ఇలాంటి జరుగుతూ ఉంటుంది అనమాట. సో అదొకటి. ఓవర్ వెయిట్ ఉండడం వల్ల కూడా మీ భాగంలో, అంటే ఈ భాగంలో ఏదైతే బరువు పెరుగుతున్నారో మన అవయవాల చుట్టూ కొవ్వు పెరుగుతుంది అనుకోండి, మీకు కావాల్సిన ఓవరీసెస్, లేదంటే మీకు ఇక్కడ ఏదైతే అవయవాలు ఉన్నాయో ఇవన్నీ చోట్ల అవయవాల చుట్టూ కొవ్వు పెరిగిపోయిందంటే కనుక అక్కడ మనకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. దానివల్ల మనకి అది కూడా ఇబ్బంది అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, పర్సనాలిటీ ఇష్యూస్, అంటే ఫిట్నెస్ మీద ఇష్యూస్ వస్తుంటాయి. అంటే బాడీ వాళ్ళకి కావాల్సిన షేప్ లో ఉండదు, బాగా సన్నగా ఉంటారు, అండ్ వాళ్ళ బట్టలు అంత పర్ఫెక్ట్ గా సూట్ అవుతూ ఉండవు. సో బాగుండదు మీకు, లైక్ ఇన్ఫీరియారిటీ, అంటే మీకు ఒక మనిషి కాన్ఫిడెన్స్ దెబ్బతీస్తూ ఉంటుంది అనమాట. సో పూర్ హెయిర్ గ్రోత్, అన్నిటికంటే ముఖ్యమైనది స్కిన్ వాళ్ళది ఏజింగ్ గా కనిపిస్తుంది. అండర్ వెయిట్ లో ఉండడం వల్ల స్కిన్ చాలా ఏజింగ్ గా కనిపించడం జరుగుతుంది, లేదా హెయిర్ ఫాల్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే బ్లడ్ తక్కువ ఉందంటే ఇవన్నిటి మీద ఎఫెక్ట్ జరుగుతూనే ఉంటుంది అనమాట. ఓకే, డెవలప్మెంట్ ఇష్యూస్, వాళ్ళు ఎదగాల్సిన వయసులో, అంటే ఒక హైటు, వెయిట్, లేదా బాడీ స్ట్రక్చర్, మెచ్యూరిటీ, ఇవి ఎదగాల్సిన వయసులో ఏదైతే ఎదగాలో అవన్నీ కూడా ఏంటంటే తక్కువ గ్రోత్ ఉంటుంది అనమాట. అంటే మీ ఒక హైట్ అబ్బాయి వచ్చేసి ఒక 6 అడుగులు పెరగాలి, అబ్బాయి ఏం చేస్తాడు, 5 అడుగులు, 5, 2 అడుగులకే ఆగిపోతాడు అన్నమాట. ఒక అమ్మాయి 5, 5, 2 పెరగాల్సిన అమ్మాయి ఒక 5 అడుగులు, 4.5 అడుగులకే ఆగిపోతుంది. గ్రోత్ తక్కువ ఉంటుంది అనమాట. ప్రాపర్ గా గ్రోత్ అవ్వకపోతే ఫీలింగ్ టైర్డ్ అండ్ లో ఎనర్జీ, బాగా ఎనర్జీ తక్కువ ఉండటం ఇలాంటివి జరుగుతుంటుంది అనమాట. దీనివల్ల ఏం జరుగుతుంది, వాళ్ళకి 2016లో అధిక బరువు ఉన్న వాళ్ళకంటే ఆస్టియోఫెరాసిస్, అంటే జాయింట్ల పెయిన్స్ ఎవరికి వస్తాయంటే బాగా అండర్ వెయిట్ లో ఉన్న వాళ్ళకి వస్తాయి అనమాట, ఈ జాయింట్ పెయిన్స్ అవన్నీ కూడా. సో వీళ్ళని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ మేజర్ గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే స్కిన్, హెయిర్, టీత్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. ఇది కూడా రీసెర్చ్ లో చెప్పారు. హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ జరుగుతుంది అనమాట. ప్రాపర్ గా రెగ్యులర్ బేసిస్ లో, ఇప్పుడు మీరందరూ షేకులు తాగుతున్నారు, షేక్ ఎందుకు తాగుతున్నారు, న్యూట్రిషన్ అవసరం కాబట్టి మాత్రమే తాగుతున్నారు. ఇదేమి మనం ఆ, ఆరోగ్యం బాగోకపోతే మీరు తీసుకోవట్లా, ఆరోగ్యం బాగున్నా బాగోకపోయినా మన శరీరానికి 114 రకాల వైటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ కావాలి. అది మన ఫుడ్ లో దొరకడం ఇంపాసిబుల్. ఇంపాసిబుల్ కాబట్టి మనం తీసుకునే ఆహారం నుంచి రెగ్యులర్ గా మన షేక్ లో తీసుకుంటాం. ఈ షేక్ లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో మీరు తీసుకోవడం వల్ల ఇవన్నీ న్యూట్రిషన్ దొరుకుతుంది కాబట్టి మీ హెయిర్ ఫాల్, స్కిన్, డెంటల్, లేదంటే ఆ, కళ్ళు, ఇవన్నీ కూడా హెల్తీగా ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా వీళ్ళకి డెఫిషియన్సీ అవుతుంది. ఫిజికల్ సిమ్టమ్స్ లో ఇవన్నీ డెఫిషియన్సీ, దీనివల్ల వాళ్ళు చాలా తక్కువ లోనే ఏజింగ్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. మీకు హెయిర్ ఫాల్ అవుతుందా, కాల్లో ఉన్న వాళ్ళకి చాలా మందికి హెయిర్ ఫాల్ అవుతుంది. మరి మీకు బోన్ పెయిన్ వస్తుందా, వస్తుంది. మరి టీత్ కదులుతున్నాయా, అంటే న్యూట్రిషన్ డెఫిషియన్సీ అందరికి ఉన్నట్టే. సో ఖచ్చితంగా మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. గెట్టింగ్ సిక్ ఫ్రీక్వెంట్లీ, చాలా మంది అండర్ వెయిట్ లో ఉన్న వాళ్ళు ఫాస్ట్ గా సిక్ అవుతారు. చూడండి, క్లైమేట్ మారితే జలుబు దగ్గర వాళ్ళకే వస్తాయి, క్లైమేట్ మారంగానే ఆరోగ్య సమస్యలు వాళ్ళకే వస్తాయి, క్లైమేట్ మారంగానే
బ్లడ్ ఇష్యూస్ వాళ్ళకి వస్తే బ్లడ్ వల్ల వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎందుకంటే బ్లడ్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి. ఏదైనా సమస్య వచ్చిందంటే బ్లడ్ ప్లేట్లెట్స్ ఇవన్నీ పడిపోయినంటే చాలా ఫాస్ట్గా అటాక్ అవుతుంది. ఇల్నెస్ చాలా ఫాస్ట్గా వస్తుంది. అంటే రోగం అనేది అనారోగ్యంగా ఉండడం వల్ల సమస్యలు ఎక్కువ వస్తుంటాయి అన్నమాట. ఇల్నెస్ బాగా ఎక్కువ అయిపోతాయి అనమాట. ఓకే. సో కొంచెం ఇక్కడ జాగ్రత్తగా ఉండి మనం ఫ్రీక్వెంట్ గా చేంజెస్ చేసుకోండి. ఫీలింగ్ టైర్డ్ ఆల్ ద టైం, ఎక్కువ మోతాదులో వాళ్ళకి కావాల్సిన మెజర్మెంట్ కి తగ్గట్టుగా ఫుడ్ తింటారు కాబట్టి ఎనర్జీ చాలా తక్కువ ఉంటుంది. లెగవాలంటే లెగవరు. వాళ్ళ మైండ్ చాలా స్లోగా ఉంటుంది. అంటే ఏంటి, ఏదైనా పని చెప్పిన తర్వాత వినడానికి చాలా టైం పడుతుంది, లేచి ఒక పని చేయడానికి. మీరు మీరు చెప్పారు పిల్లలకి స్విచ్ చేయండి, ఫ్యాన్ వేయరా అని. ఫ్యాన్ వేయాలి అంటే వాళ్ళ బ్రెయిన్ లో వెళ్ళి వాళ్ళు ఆ ఫ్యాన్స్ లేచి స్విచ్ చేసేటప్పుడు టైం పడుతుంది. ఎందుకు? వాళ్ళ బాడీ లో ఎనర్జెటిక్ గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు టైర్డ్ గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ బాడీలో అంతా కావాల్సిన మజిల్, బాడీలో పర్సంటేజ్ అవన్నీ కూడా లేవన్నమాట. సో ఎనీమియా, స్లీప్ ప్రాబ్లమ్స్ వస్తుంటే వాళ్ళ నిద్ర సరిగ్గా పట్టదు, అండర్ వెయిట్ ఉండడం వల్ల హెడ్ ఏక్స్ రావడం ఇవన్నీ జరుగుతుంటాయి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ చెప్పా కదా, ఇన్ఫర్టిలిటీ, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ మేజర్ గా అండర్ వెయిట్ ఉన్న వాళ్ళు జరుగుతుంది. ప్రెగ్నెన్సీలో కూడా ప్రాబ్లమ్స్ వచ్చేది వీళ్ళకి అనమాట. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఈ మెన్స్ట్రేషన్స్ కంప్లీట్ గా బాగుండాలి. ప్రాపర్ గా 3 days ఫంక్షన్ కరెక్ట్ గా జరగాలి. లేదంటే బ్లడ్ చాలా తక్కువగా, వేస్ట్ బ్లడ్ పోయి మంచి బ్లడ్ బాడీలో ఉండేలాగా ఉండాలి. హిమోగ్లోబిన్ లెవెల్స్ మెయింటైన్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ప్రాపర్ గా మల్టీవిటమిన్స్ యాడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ప్రీమెచ్యూర్ బర్త్ ఇది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఒక అమ్మాయి గనక లేదా ఒక అబ్బాయి గనక అండర్ వెయిట్ లో ఉండి వాళ్ళు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసే ప్రీమెచ్యూర్ బేబీస్ పుడతారు. పిల్లలు అంత హెల్దీగా పుట్టరు. మీరు అబ్జర్వ్ చేయండి, సన్నగా ఉన్న వాళ్ళ పిల్లలు చాలా అన్హెల్దీగా పుడితే పిల్లలు కూడా ఆరోగ్యంతో ఉండరు. కనపడడానికి అలా కనిపించినా కూడా వాళ్ళు ప్రీమెచ్యూర్ బేబీస్ లాగా పుడితే గనక వాళ్ళు ఏం జరిగిందంటే, అంటే 9 months లో రావాల్సిన ప్రెగ్నెన్సీ బికాస్ ఆఫ్ మదర్ హెల్త్ కరెక్ట్ గా ఉండకపోవడం, మదర్ ఆ వెయిట్ ని హోల్డ్ చేయలేకపోవడం జరగటం వల్ల 9 నెలలు మోయాల్సిన లైక్ ప్రెగ్నెన్సీ టైంని వాళ్ళు 8 నెలలకి అలా చేయడం అంటే తక్కువ టైంలో మీ వాళ్ళు తీయడం వల్ల వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అనమాట. పిల్లలకి ప్రీ మెచ్యూర్ బర్త్స్ అవుతాయి అనమాట. అండ్ వీళ్ళ దగ్గర కూడా అంత బ్లడ్ ఉండదు. వీళ్ళ బ్లడ్ ఉండదు, ఆ లైక్ స్పర్మ్ క్వాలిటీ ఉండదు. ఇవన్నీ జరగడం వల్ల ఏంటంటే వాళ్ళ డెలివరీ టైంకి ప్రీ మెచ్యూర్ బేబీస్ పుడుతుంటారు అనమాట. అందుకే చాలా ఇంపార్టెంట్, మీరు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఈ ఇద్దరు కలగలిపిన హెల్త్ ని బట్టి అవుట్కమ్ వస్తుంది. పిల్లలు పుడతారు, మంచి పిల్లలు పుట్టాలి. మంచి పిల్లలు కావాలంటే మీరు బాగుండాలి, వీళ్ళు బాగుండాలి. వీళ్ళిద్దరు బాగాలేదు అనుకోండి, వీళ్ళు అండర్ వెయిట్, వీళ్ళు ఓవర్ స్ట్రెస్, వర్క్ ఇవన్నీ ఉన్నాయనుకోండి, పిల్లలు అవుట్కమ్ ఎలా వస్తుంది? రిజల్ట్ రాదు. అంతే కదా. మీరు నిద్రపోలేదు, బాగా చదువుకున్నారు ఎగ్జామ్ కోసం, ఎగ్జామ్ లో హాల్కి వెళ్ళి ఎగ్జామ్ రాద్దాం అనుకుంటే కళ్ళు తిరుగుతున్నాయి లేదా నిద్ర వస్తుంది. అటు ఎగ్జామ్ సరిగ్గా రాయలేకపోతున్నారు, మీరు నిద్రపోలేదు, అంటే కన్ఫ్యూజన్. సో ఇలా ఉంటది అనమాట మన లైఫ్. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఖచ్చితంగా పిల్లల జనరేషన్స్ అనేవి చాలా వరకు అనారోగ్య సమస్యలతో పుడతారు. తర్వాత మీరు అన్ని చేసుకున్నా మనం ఏం చేసుకున్నా ఏం ఉండదు. కంగారు పడి పిల్లలు పిల్లలు అంటారు. ఆ పిల్లలు మంచిగా పుట్టాలి అంటే ఏం చేయాలి? బేసిక్ రూట్స్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. స్లో అండ్ ఇంపైర్డ్ గ్రోత్ చెప్పా కదా, డెవలప్మెంట్ చాలా తక్కువ ఉంటుంది. టీత్ రావాలన్నా, ఏ మెచ్యూరిటీ రావాలన్నా, కళ్ళు సరిగ్గా కనిపించాలన్నా, చెవులు అంటే మీ బ్రెయిన్ గ్రోత్ సరిగ్గా ఉండాలన్నా అన్నీ కూడా చాలా స్లోగా ఉంటాయి. మీరు చాలా మంది అంటారు కదా, మాట ఎప్పుడు వచ్చిందంటే కొంచెం సంవత్సరం లేట్ అయిందండి, నడక ఎప్పుడు వచ్చిందంటే కొంచెం టైం పట్టిందండి, అలా అంటారు కదా. ఎందుకు? గ్రోత్ లేదు. ఆ ఎదుగుదల వయసులో ఏదైతే హైట్, వెయిట్, బోను, ఆ బ్రెయిన్ మెచ్యూరిటీ ఏదైతే పెరగాలో ఇవన్నీ ఎదగాల్సిన వయసు అవన్నీ పెరగట్లేదు అనమాట. ఫెయిల్యూర్ టు థ్రైవ్ అంటే ముందుకు వెళ్ళడానికి చాలా వరకు ఓడిపోతున్నారు అనమాట. సో అలా ఉంటుంది అనమాట. అండ్ చాలా మందికి మీరు ఏమనుకుంటారు, హార్ట్ అటాక్ ఎవరికి వస్తుంది? ఈ కాల్లో ఉన్న వాళ్ళకి, చాలా లావుగా ఉన్న వాళ్ళకి వస్తుంది అంటే ఉంటారు కదా. అండ్ చూడండి, ఒక రీసెర్చ్ లో ఏం చెప్తున్నారంటే, ఏ స్టడీ ఫ్రమ్ బాలి షోస్ ద అండర్ వెయిట్ పీపుల్ ఆర్ 3.6 మోర్ లైక్లీ దెన్ ఎక్స్పీరియన్స్ ఇన్ హార్ట్ అటాక్. అంటే బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకంటే, అంటే సహజమైన మనుషుల కంటే అండర్ వెయిట్ లో ఉన్న వాళ్ళకి 3.6% ఎక్కువ స్థాయిలో మన హార్ట్ అటాక్ రిస్క్ రావడానికి ఛాన్సెస్ ఉంది. హార్ట్ డిసీజెస్ కానీ ఇవన్నీ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయంట. ఎందుకు జరుగుతుంది ఇది? ఎందుకంటే వాళ్ళ బ్లడ్ లో హిమోగ్లోబిన్ తక్కువ ఉంది, బ్లడ్ చాలా తక్కువ ఉంది. అంటే వాళ్ళ బ్లడ్ తక్కువ ఉండడం వల్ల వాళ్ళు ఒత్తిడిని తీసుకోలేరు, అంటే ఆ ప్రెషర్ ని తట్టుకోలేరు. వాళ్ళకి ఏమైనా జరిగితే కార్డియాక్ అరెస్ట్ జరుగుతుంది అనమాట. అంటే కార్డియోవాస్కులర్ హార్ట్ అనేది చాలా వీక్ గా ఉంటుంది అనమాట. బ్లడ్ చాలా తక్కువ ఉందంటే హార్ట్ చాలా వీక్ అయిపోద్ది, దీనివల్ల వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. అందుకే హిమోగ్లోబిన్ చాలా ఇంపార్టెంట్. మీరు అండర్ వెయిట్ లో ఉన్నా, ఓవర్ వెయిట్ లో ఉన్నా, మీ హిమోగ్లోబిన్ ఎంత, 11 పైన ఉందా లేదా చెక్ చేసుకోండి కంపల్సరీగా. ఓకే. సో చెప్పా కదా, సర్ప్లస్ చేసుకోవాలి క్యాలరీని. ప్రెగ్నెన్సీగా ఉంటే ఇంకా పెరగాలి బరువు. బరువు అంటే బాగా లావుగా ఉంటాం కాదు. ప్రెగ్నెన్సీ టైంలో మీరు చాలా కళగా మారాలి, ఆరోగ్యంగా మారాలి. మీ వెయిట్ ని బట్టి, మీ బిఎంఐని బట్టి మీరు ఎంత కిలోలు బరువు పెరగాలి అని చూద్దాం. ఓకేనా? సో ఒకవేళ మీరు బిఎంఐని క్యాలిక్యులేట్ చేసుకున్నారు అనుకుంటే కనుక యూ షుడ్ గెయిన్ 12 కిలోలు. మీరు బిఎంఐ 18 అంటే మీరు అండర్ వెయిట్ లో ఉన్నారనుకోండి, మీరు 12 కిలోలు పైన పెరగాలంట బరువు. అంటే ప్రెగ్నెన్సీ టైంలో ఈ 9 months పీరియడ్స్ లో
18 కిలోల వరకు బరువు పెరగచ్చు, 12 నుంచి 18 కిలోలు. ఇది పెరగలేదనుకోండి, పిల్లలు ఇమ్మెచ్యూర్ గా లేదా అండర్ వెయిట్ గా, బరువు ఉంటది కదా, పిల్లలు ఇంత బరువు పెరగాలని, ఇంత బరువుగా పుట్టాలని, హెవీగా పుట్టాలని అది పుట్టరు అనమాట. అన్హెల్దీగా చాలా లీన్ గా పుడతారు పిల్లలు కూడా. ఓకే, మీరు ఒకవేళ ఐడియల్ వెయిట్ లో ఉన్నారు, అండర్ వెయిట్ కాకుండా కొంచెం ఐడియల్ ఓ మాదిరిగా కరెక్ట్ గా ఉన్నారు అనుకోండి, మీ బిఎంఐ ఓ మాదిరిగా వెయిట్ మీరు కరెక్ట్ గా ఉన్న ఐడియల్ వెయిట్ లో, మీరు 11 కిలోలు 16 కిలోలు బరువు పెరిగినా కూడా ఇబ్బంది అయితే ఏం లేదు. ఓవర్ వెయిట్, మీరు కొంచెం ఒబేసిటీ మీ దాంట్లో ఎక్కువ ఉంది. సో ఒబేసిటీ ఎక్కువ ఉందంటే బాబు వెయిట్ కూడా పెరిగింది కాబట్టి మీరు 11 కిలోల లోపే పెరగడం చాలా మంచిది. ఎందుకంటే బాబు వెయిట్ పెరగాలి, మీ వెయిట్ కాదు ఇక్కడ. అదే మీరు బాగా ఒబేసిటీలో ఉన్నారనుకోండి, 5 నుంచి 9 కిలోలు పెరగచ్చు. బట్ ఇది రాంగ్ డైరెక్షన్. అండర్ వెయిట్ ఓవర్ వెయిట్ రెండు రాంగ్ డైరెక్షన్ పిల్లలు కనేటప్పుడు. ఈ ఇద్దరిని ఈ ఇక్కడ ఇద్దరి దగ్గర చాలా జాగ్రత్తగా ఉంటే డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది. తినే ఆహారాన్ని సర్ప్లస్ చేసుకోండి. బాడీ అబ్జర్ప్షన్ జరగాలి ఫస్ట్. రెండోది అబ్జర్ప్షన్ తో పాటు లైక్ సర్ప్లస్ చేసుకోవాలన్నమాట. తినే ఆహారాన్ని ఎంత క్యాలరీస్ తిన్నారో కొంచెం పెంచుకోవాలి. ఒక 500 క్యాలరీస్ అయినా మినిమం డైలీ బేసిస్ లో పెంచుకోవచ్చు. కొంచెం బట్టరు, ఓకే, మీరు ఇంట్లో మా న్యాచురల్ వేలో మనం ఉంటే నెయ్యి, ఒక స్వీట్ గుడ్ గుడ్ అంటే డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ మంచిగా తినొచ్చు. మీకు కావాల్సిన వెయిట్ గెయిన్ కి తగ్గట్టుగా కొన్ని చేసుకోవచ్చు. వెయిట్ గెయిన్ కి రాంగ్ డైరెక్షన్ తీసుకోకండి. చాలా మంది వెయిట్ గెయిన్ అవ్వడానికి చాక్లెట్లు, ఐస్ క్రీమ్లు, బిస్కెట్లు, కూల్ డ్రింక్స్ ఇలాంటివి తీసుకుంటారు. ఇది రాంగ్ డైరెక్షన్. బరువు పెరుగుతారు కానీ కొవ్వు పెరిగింది ఎక్కువ. కొవ్వు పెరగడం వల్ల ఏం జరిగింది? కొలెస్ట్రాల్ పెరిగింది, మీ బాడీలో ఫ్యాట్ పెరుగుతుంటుంది. చాలా మంది మేము చెకప్ చేసేటప్పుడు మా బాడీలో వాళ్ళ బాడీలో షాకింగ్ రిపోర్ట్స్ వస్తాయి. బరువు చూస్తేనేమో 40 కిలోలు 45 కిలోలు, కొవ్వు చూస్తేమో దానికంటే ఎక్కువ. అంటే ఒక ఒబేసిటీ, కొవ్వు బాగా లావుకున్న పర్సన్ లో కొవ్వు ఎంత ఉండాలో అంత పర్సెంట్ వీళ్ళకు ఉంటుందన్నమాట. దీన్ని బట్టి మీకు అర్థం కావాల్సింది ఏంటి? హెల్దీగా బరువు పెరగాలి. అందుకే నేను చెప్పేది ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను మీకు? బరువు పెరగాలని చూడకండి, కండ పెరగాలి, కొవ్వు తగ్గాలి. మీరు అండర్ వెయిట్ లో ఉన్నా, ఓవర్ వెయిట్ లో ఉన్నా. సో అందుకే చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ ఆహారం అనేది మీరు ప్రాపర్ గా బ్యాలెన్స్ చేస్తూ, నేను చెప్పా కదా, 114 రకాల వైటమిన్స్, మినరల్స్, అమినో యాసిడ్స్, ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ డైలీ బేసిస్ లో మీకు కావాలి. 114 రకాలు. దీంట్లో 16 వైటమిన్స్, 21 అమినో యాసిడ్స్, 3 ఫ్యాటీ యాసిడ్స్, 74 రకాల మినరల్స్ కావాలి. ఇది మీ శరీరానికి కావాల్సింది. ఇది ఒక బ్యాలెన్స్డ్ ఫుడ్ అంటే ఇవి కావాలి. దీంట్లో మినరల్స్, ఎన్ని మినరల్స్, ఎన్ని వైటమిన్స్, ఇవన్నీ కూడా మనకు కావాలన్నమాట. ఏమేమి కావాలి అనేది డివైడ్ చేసుకోవాలి. ఇవన్నీ మీకు కావాల్సినవి. ఇది రిక్వైర్మెంట్, కంపల్సరీ, మ్యాండేటరీ. కానీ మనం ఇవ్వట్లేదు అంతే. సో అందుకే హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ప్రాపర్ బ్యాలెన్స్ న్యూట్రిషన్ ని తయారు చేసింది. హెర్బల్ లైఫ్ ఫార్ములా 1 షేక్ లో బ్రహ్మాండంగా 9 ఫ్లేవర్స్ ఉంటాయి. మ్యాంగో, వెనిలా, చాక్లెట్, స్ట్రాబెర్రీ, కుల్ఫీ, రోజ్ కీర్, బనానా క్యారమెల్, పాన్ అన్నీ ఉన్నాయి. బ్రహ్మాండమైన టేస్ట్ ఉంటుంది. మార్నింగ్ టైంలో మీరు హెల్దీ బ్రేక్ఫాస్ట్ కింద తీసుకుంటే మీరు మీ కుటుంబం అంతా కూడా హెల్దీగా ఉండడానికి బాగుంటుంది అనమాట. బై ద వే, మనం అంతా కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తాం, ఏదో ఒకటి తినాల్సిందే. అదేదో హెల్దీగా ఎందుకు తినకూడదు? తక్కువ క్యాలరీ, మంచి న్యూట్రిషన్, దీనివల్ల అబ్జర్ప్షన్ పెరిగింది. నేను చెప్పా కదా, నేను బాగా తినేవాడిని, బట్ అండర్ వెయిట్, నాకు బ్లడ్ చాలా తక్కువ ఉండేది. ప్రతి తరచుగా హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉండేది. స్కిన్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉండేవి. బ్లడ్ చాలా తక్కువ ఉండేది. ఇవన్నీ సమస్యలు ఉండేవన్నమాట. బట్ ఇప్పుడు చూడండి, మంచిగా న్యూట్రిషన్ తీసుకున్నాం, 22 కిలోలు పెరిగాను. నేను బరువు పెరగడానికి ఎన్ని ట్రై చేశాను తెలుసా? పెరుగన్నంలో అవన్నీ తినడం, అట్టిగాలు వేసుకొని, మామిడిగాలు వేసుకొని తినడం, లేదా జిమ్కి వెళ్ళడం, లేదంటే వాళ్ళు చాలా చెప్పేవాళ్ళు, ఏది పడితే అది చేసేవాడిని. కానీ బరువు ఎక్కడ పెరగదు. హెర్బల్ లైఫ్ వచ్చిన తర్వాత సంవత్సరం మొత్తంలో 22 కిలోలు పెరిగేసరికి అసలు అది సిక్స్ ప్యాక్ వచ్చేలా బరువు పెరిగా. కండలు పెరిగేసరికి నేను ఇక హెర్బల్ లైఫ్ మీద బాగా నమ్మకం వచ్చేసి 13 ఏళ్ల నుంచి అదే వెయిట్ ని కరెక్ట్ గా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాను. 1 కిలో అటు కూడా పెరగలేదు, ఇటు కూడా తగ్గలేదు. సో ప్రాపర్ వెయిట్ ని 13 సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తున్నాను. సో మీరు లాంగ్ టర్మ్ ఆలోచించండి, షార్ట్ టర్మ్ కాదు. 13 ఏళ్ల క్రితం నేను అంత బరువు అండర్ వెయిట్ లో ఉన్నానంటే, ఒకవేళ నేను అలానే ఉండుంటే నా లైఫ్ స్టైల్ ఎలా ఉండేది? అందరితో పాటు రోగాలు, ఇమ్యూనిటీ, అసలు నాకు ఈ కోవిడ్ లో ఉండేవాడినో లేదో కూడా తెలియదు. అంత అన్హెల్దీగా ఉన్నవాడిని అనమాట. మనం హెల్దీగా ఉండడానికి చాయిస్ ఎత్తుక్కోవాలి. మనం లైఫ్ ని ప్రాపర్ గా బ్యాలెన్స్ చేసుకోవాలి. డైలీ న్యూట్రిషన్ తీసుకోవాలి. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? బరువు పెరిగేటప్పుడు 3 పూట్ల షేక్, 3 పూట్ల భోజనం, భోజనం తినడం, షేక్ తాగడం, భోజనం తినడం, షేక్ తాగడం, ఇలా చేసేవాడిని. లేదా హెల్దీగా బరువు పెరగాలి అనుకుంటే కనుక పొద్దున షేక్, మధ్యాహ్నం భోజనం షేక్, రాత్రి భోజనం షేక్, ఇలా తీసుకోవాలి. ఆ, ఇది హెల్దీ మెయింటెనెన్స్. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? మెయింటైన్ చేస్తున్నాను. పొద్దున షేక్, మధ్యాహ్నం డిన్నర్, లంచ్ డిన్నర్ కామన్ గా పెట్టుకేస్తున్నాను. కానీ మార్నింగ్ షేక్ కంపల్సరీగా ఉంటుంది, సప్లిమెంట్ కంపల్సరీగా ఉంటుంది. సో మనం చూస్ చేసుకోవచ్చు. మన డైట్ లో షేక్ అనేది ఒక ఆహారం. బై ద వే, మీరైనా నేనైనా బియ్యం కొంటాం, బియ్యం కొనాలి, పప్పులు కొనాలి, ఏదో ఒకటి కొనాలి. హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ యాడ్ చేస్తున్నాం, అంతే, సింపుల్ కాన్సెప్ట్. బియ్యం బదులుగా పొద్దున ఇడ్లీ, దోశ పిండిల బదులుగా హెర్బల్ లైఫ్ షేక్ మీరు ఇంట్లో పెట్టుకున్నారు అంతే. ప్రతి డైనింగ్ టేబుల్ మీద మీ ఇంట్లో షేక్ ఉండొచ్చు, కంపల్సరీగా హ్యాపీగా తీసుకోవచ్చు. టీ పౌడర్ ఉండొచ్చు, టీ కాఫీలు ఉండొచ్చు, లేదంటే ఆ, మీకు షుగర్ ఉండొచ్చు మీ ఇంట్లో అనుకుంటే 100% ఫ్రెష్ ఉండొచ్చు. ఇవి మీరు మార్చుకోవాల్సింది అనమాట. అండ్ ఎవరైతే బరువు పెరగాలనుకున్నారో వాళ్ళకి ఎస్పెషల్లీ ఒక ప్రోడక్ట్ బాగా హెల్ప్ అవుతుంది. ఆల్ఫాలోపిక్ యాసిడ్ అండ్ వైటమిన్స్ చాలా బాగుంటాయి యాంటీ ఏజింగ్ ఉండడానికి. అండ్ బాడీలో సెల్స్, డెడ్ సెల్స్ ఉంటాయి, అందువల్ల బరువు పెరగదు. కణాలన్నింటిని యాక్టివేట్ చేయడానికి, కణాలని యాక్టివేట్ చేయడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది అనమాట.
ఐదర్ బరువు తగ్గాలన్నా పెరగాలన్నా ఈ రెండింటికి ఈ ప్రోడక్ట్ బాగా హెల్ప్ అవుతుంది. అబ్జర్ప్షన్ పెంచుకోవాలి, మీ డైజెషన్ లెవెల్స్ స్మూత్ అని పెంచుకోవాలి అనుకుంటే కనుక అలో కాన్సన్ట్రేట్ బాగా హెల్ప్ అవుతుంది అనమాట. రీబిల్డ్, నేను ఇవాళ పొద్దున్న షేక్లో ఏం తాగాను, 3 ఫార్ములా 1, ఒక ప్రోటీన్, ఒక షేక్ మేట్, దీంతో పాటు ఒక 24 రీబిల్డ్. ఈ రీబిల్డ్ వల్ల ఏం జరిగిందంటే 24 గ్రామ్ మజిల్ ప్రోటీన్ దొరుకుతుంది. నేను ఆల్రెడీ ప్రోటీన్తో పాటు నేను ఏం చేశాను, ఆల్రెడీ షేక్ తాగాను కదా, దాంట్లో ఉన్న కంటెంట్ అవన్నీ కూడా క్యాలిక్యులేట్, దగ్గర దగ్గర 300 క్యాలరీస్ తీసుకున్నాను. 300 క్యాలరీస్లో నాకు ఒక 30 గ్రాముల ప్రోటీన్ తీసుకున్నాను. అంటే నేను డే అంతా కూడా సర్వే అవ్వడానికి నాకు ఎటువంటి సమస్య లేదు, డే అంతా హ్యాపీగా ఉంటాను. ఇప్పుడు నేను పొద్దున 5 AM క్లబ్ చేశాను, మళ్ళీ ఇక్కడ కూర్చొని మీటింగ్ చెప్తున్నాను, నేను డే అంతా మాట్లాడుతూనే ఉంటాను, నాకు అసలు ఎలాంటి ఫీలింగ్ డౌన్ అయినట్టు ఎనర్జీ డ్రాప్ అయినట్టు అసలు అనిపించదు అనమాట. సో బ్రహ్మాండంగా ఇచ్చవచ్చు. అండ్ మీ ఇంట్లో ఎస్పెషల్లీ పిల్లలు ఉంటే కనుక పిల్లలకి మ్యాండేటరీగా డైనో షేక్ ఇవ్వండి. 18 ఏళ్ల లోపు 20 ఏళ్ల లోపు అయితే పిల్లలందరికీ కూడా 2 సంవత్సరాల పైగా ఉంటే కనుక పిల్లలందరూ డైనో షేక్ ఇవ్వండి. దీంట్లో చాలా మంచి న్యూట్రియంట్ వాల్యూస్ ఉంటాయి. దీనివల్ల మీ పిల్లల ఎదుగుదల వయసులో వాళ్ళు ఇప్పటి నుంచే బాగుంటారు. చాక్లెట్లు, ఐస్ క్రీమ్లు, బిస్కెట్లు, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ అస్సలు అలవాటు చేయకండి. చాలా డైలీ ఇది అలవాటు చేయడం వల్ల మీరు అబ్జర్వ్ చేయండి, చిన్నప్పటి నుంచి మీరు చాక్లెట్, బిస్కెట్లు, ఐస్ క్రీమ్ అలవాటు చేస్తుంటారు. అందుకే ఇప్పుడు వాళ్ళు అంత తింటున్నారు. మీరు డబ్బులు ఇస్తే ఫస్ట్ వెళ్ళి కొనుక్కునేది ఏంటో తెలుసా, చాక్లెట్స్. డబ్బులు ఇస్తే బయటికి వెళ్తే ఏం అడుగుతారు తెలుసా, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ అడుగుతారు, లేదా ఐస్ క్రీమ్ అడుగుతారు. ఎందుకు అడుగుతున్నారు, మన చిన్నప్పటి నుంచి అలవాటు చేసి. చూడండి ఎన్ని సంవత్సరాల నుంచి ఎంత డబ్బు ఖర్చు పెట్టాం మనం అనారోగ్యం కోసం. మళ్ళీ దీనివల్ల జలుబులు, రోగనిరోధక తగ్గిపోవడం ఇవన్నీ జరుగుతాయి. మీ పిల్లలకి అలవాటు చేయాల్సింది ఇలాంటి డైనో షేక్, లేదంటే మీ ఇంట్లో మంచిగా తీసుకున్న ఫ్రూట్స్, వెజిటేబుల్స్, లేదా దానికి సంబంధించిన స్వీట్స్, ఇలాంటివి అలవాటు చేయండి. ఇంట్లో పిల్లల ఫుడ్ అలవాటు చేయండి. డెఫినెట్గా పిల్లలు మీరు ఆరోగ్యంగా ఉండడానికి బాగా హెల్ప్ అవుతుంది. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. హెల్దీగా ఉండండి, స్టే హెల్దీ, స్టే ఫిట్, అంటే ఐడియల్ గా ఉండండి. అటు అండర్ వెయిట్, ఓవర్ వెయిట్ రెండు కాదు, ఐడియల్ గా ఉండండి. 20 లైఫ్ స్టైల్ ఛాలెంజ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, మనకి రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. మీ ఫొటోస్ కూడా తీసుకుంటారు. ఎవరైతే అండర్ వెయిట్, ఓవర్ వెయిట్ ఉన్నారో వాళ్ళు స్టార్ట్ అవ్వండి. హెల్దీగా ఉన్నాను వాళ్ళు స్టార్ట్ అవ్వండి. మీరు ఫిట్ గా ఉన్నాను మీరు స్టార్ట్ అవ్వండి. అండ్ ఫాస్టింగ్ లో ఉన్న వాళ్ళు మీరు కూడా స్టార్ట్ అవ్వండి. ఏమి కాదు, మీరు ఏ ప్రోగ్రామ్ లో ఉన్నా కూడా 21 ఛాలెంజ్ మీ అందరికీ బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఫాస్టింగ్ లో ఉన్న వాళ్ళందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే ఈ 21 ఛాలెంజ్ లో మీరు ఫాస్టింగ్ ఉంటూ మీరు చేశారంటే కనుక బ్రహ్మాండంగా రిజల్ట్ వస్తుంది. అది మీకు ఇంకా మార్పుని తెస్తుంది, డీటాక్స్ అవడానికి బాగా హెల్ప్ అవుతుంది. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉంది ఇన్ఫర్మేషన్, అందరికి నచ్చిందా? సో తన ఎక్స్పీరియన్స్ కలగలిపిన ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఎలా ఉంటది, హై లెవెల్లో ఉంటది కదా.